వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాం భజిస్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సహ శాంతిం అధిగచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మనిర్వాణముచ్యతి. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః నిర్మమః నిరహంకారః సహ శాంతిం అధిగచ్చతి. ఇక అధ్యాయం చివరికి చేరుకుంటూ ఉన్నాం. 2వ అధ్యాయం ముగింపుకు వస్తూ ఉన్నది. స్వామివారి ప్రతిష్టాత్మకముగా సమాధిస్థస్య కేశవ స్థితః ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం అని ప్రకారంగా అర్జునుని యొక్క ప్రశ్నతో ఆరంభింపబడ్డటువంటి స్థితప్రజ్ఞ వైభవము సమాధిస్థస్య అనేటు విషయముగా సమాధి యందు ఉన్నటువంటి వాని విధానం ఏమిటని చెప్పని విషయముగా అర్జునుడు అడిగిన అంశకు ముఖ్యంగా చివరికి ఫలశ్రుతిగా స్వామివారు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఈ బ్రాహ్మీ సంబంధ స్థితి అనేటువంటి దాన్ని పొందేటువంటి మార్గ విధానము ఇంతవరకు మీకు చెప్పటము జరిగింది. పరమాత్మ బోధలన్నీ కూడా యోగ సమాధి ఏషా బ్రాహ్మీ స్థితి సమాధిస్తస్య సమాధి యోగ సమాధి అనేటువంటి దానిని ప్రతి ఒక్కరూ కూడా సాధించుకోవాల్సి ఉంటుంది. అది మానవ జీవితంలో మాత్రమే సాధ్యపడే అవకాశం. మానవేతర జీవులలో ఈ అవకాశం మాత్రం లేదు. అది మానవ దేహంలో ఉండగానే ఈ సమాధి యొక్క సంబంధమై ఉన్నటువంటి దానిని సంపాదించుకోవాల్సి ఉంటుంది. దాని సంబంధముగా అనేక అంశాలు మనం ఇంతవరకు అధ్యయనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 71వ శ్లోకం నిన్నటి రోజున అధ్యయనం చేసుకున్నాం. నిర్మమః నిరహంకారః సహ శాంతిం అధిగచ్చతి అని. నిర్మమః నిరహంకారః, నిన్నటి రోజున మనం నిరహంకారః అహంకారాన్ని గురించి అధ్యయనం చేసుకున్నాము. అహం అనేటువంటి సత్తా మాత్రమే ఉన్నటువంటిది. దాన్ని ఎవరో కూడా తీసివేసే అవకాశాలు లేవు. అది భ్రాంతి కాలంలోనూ ఉంటుంది, యథార్థ జ్ఞాన కాలంలోనూ ఉంటుంది. అది సామాన్యాంశము అని చెప్పరంటారు. ఉన్నది అనేది సామాన్యాంశం, ఉన్నాను అనేది సామాన్యాంశం. ఇది ప్రతి ఒక్క వ్యక్తి యందు భాషిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువు యందు
ఈ సామాన్యాంశం భాషిస్తూ ఉంటుంది. ఉన్నది, ఉన్నాను అనేటువంటిది. ఇది ప్రతి ఒక్కరి యందు అనుశ్యోతముగా ఉన్నటువంటి సత్తా మాత్రం. ఈ సామాన్యాంశమునందే కల్పిత విశేషణాలు అనేటువంటి ముఖ్యంగా భాషిస్తూ ఉంటాయి. ఈ కల్పిత విశేషణాలు భాషించడంలో గల కారణం ఏంటంటే స్వరూపతః లక్షణాలు తెలియబడకపోవడంగా కల్పిత విశేషణాలు భాషిస్తాయన్నమాట. స్వరూప విశేషణాలు తెలియబడకుండా ఉన్నప్పుడు దాని యందు కల్పిత విశేషణాలు భాషిస్తాయి. కనుక ఉన్నాను అని, ఉన్నది అని, ఇది అంతా కూడా సామాన్యాంశం. ప్రతి ఒక్క వ్యక్తి యందు ఉన్నాననేటువంటి అంశం భాషిస్తూ ఉన్నది. గతంలో కూడా ఈ విషయాల గురించి మనం ముచ్చరించుకోవడం జరిగింది. ఒక త్రాడు అనేది ఉన్నప్పుడు అంధకారంలో, మందాంధకారంలో అక్కడేదో ఉన్నది అని తెలియబడుతుంది. అది మందాంధకారం అంటారు, చిమ్మ చీకటి. అలాగా అంధకారం అలముకుని ఉన్నప్పుడు అక్కడ వస్తువు యొక్క స్వరూపతః తెలియబడదు, కానీ ఏదో ఉంది అక్కడ. ఆ విధంగా తెలియటాన్ని సామాన్యాంశము అంటారు. ఏదో ఉంది అక్కడ, ఏదై ఉండును అనేది సందేహం. ఎందుకంటే దాని యందు ఉన్నటువంటి స్వరూప లక్షణాలు మరుగు చేయబడ్డాయి. కారణం ఏంటంటే మందాంధకారం. అంధకారం ఉండటం వల్ల ఆ వస్తువు యొక్క విశేషణాలు మరుగు చేయబడ్డాయి అన్నమాట. అదే బాగా ఎలుతురు ఉందనుకోండి, ఎలుతురు ఉన్నట్లయితే ఎలుతురుతో ఆ సామాన్యాంశముగా ఉన్న దాని స్వరూప లక్షణాలు తెలియబడతాయి. అందువల్ల అక్కడ భ్రాంతికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే అంధకారం అలముకుంటుందో అప్పుడు దాని చేత ఆ వస్తువు యొక్క స్వరూప లక్షణాలు మరుగు చేయబడతాయి. తత్కారణంగా దాని యందు భయకంపాదుల చేత కల్పిత విశేషణాలు అని భాషిస్తాయన్నమాట. అది స్వరూప లక్షణాలు అంటే ఏ వస్తువుకు ఉండేటువంటి లక్షణాలు ఆ వస్తువుకు ఉంటాయి. అవి స్వరూపతః లక్షణాలు అని చెప్పని అంటారు. అవి మరుగు చేయబడటం కారణంగా అక్కడ ఏమవుతుందంటే ఆ వస్తువు యొక్క కేవలం సామాన్యాంశమే గోచరిస్తుంది. అక్కడ గోచరించినప్పుడు దాని యందు కల్పిత విశేషణాలు అనేవి భాషిస్తాయి. ఒక వ్యక్తి దారినే పోతూ ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత రోడ్డు మీద పెద్ద సర్పం, చాలా పెద్ద పడగ, ఆ పడగిప్పి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఒక్కసారిగా చూసినటువంటి వాడు భయకంపాదులతో ఉనికిపోయాడు. ఎంత పెద్ద పడగ, ఇంత పెద్ద పామ, ఇంకా మనం బయటపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే సందేహంతో, భయంతో ఉనికిపోతూ ఉన్నాడు. ఆ విధంగా వాడు ఏమీ కూడా చేసే అవకాశం లేక భయంతో వణికిపోతూ ఉన్న సందర్భంలో అట్నే ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. అతని చేతుల్లో టార్చ్ ఉన్నది. దాన్ని ఆన్ చేసి ఎలుతురులో చూపించాడు. చూస్తే మరి అదేమిటంటే తాటి మట్ట, తాటాకు ఉంటుంది కదా, తాటి మట్ట రోడ్డు మీద పడింది అట్లా వచ్చి గాలికి. అది మొదట్లో చూస్తే పెద్ద పడగ్గా ఉంటుంది, మీరు గమనించండి కావాలంటే. ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా లైటు సహాయంతో ఆ వస్తువు యొక్క స్వరూప లక్షణాలు తెలియబడ్డాయో, తెలియబడ్డప్పుడు ఏమంటాడు, ఈ తాటి మట్ట అంటాడు, లేదా కొబ్బరి మట్ట అంటాడు, ఏదైనా కావచ్చు.
కాబట్టి ఆ కొబ్బరి దాని యొక్క సంబంధ లక్షణాలు చూసినప్పుడు కొబ్బరి మట్ట అంటారు. తాటి మట్ట అన్నప్పుడు దాని యొక్క సంబంధ లక్షణాలు గోచరించినప్పుడు తాటి మట్ట అంటారు. లేదా ఇంకేదన్నా వస్తువుగా ఉన్నట్లయితే దాని యొక్క స్వరూప లక్షణాలను బట్టి ఆ పేర్లు. ఇట్లా లోకంలో ప్రతిదానికి ఉంటాయి స్వరూపత లక్షణాలను బట్టే మనం లోకంలో వస్తువుల్ని వేరు చేస్తూ ఉంటాం. మానవుని యొక్క సొంత లక్షణాలు, అట్లనే పశువుకు ఉండే లక్షణాలు, అట్లా మరి చూస్తే లోకంలో ప్రతి ప్రాణికి దాని యొక్క లక్షణాలు ఉంటాయన్నమాట. ఆ లక్షణ విధానాలను బట్టే వస్తువు నిర్ణయం జరుగుతూ ఉంటుంది. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని కూడా చెప్పారు. నతు వస్తువుపలభ్యతే. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. లక్షణాలు తెలిస్తేనే మీకు వస్తువు గోచరించే అవకాశం అనేది ఉంటుంది. అట్లా లోకంలో ప్రతి పదార్థానికి ప్రతి వస్తువుకి కూడా దేనికి ఉండే లక్షణాలు దానికి ఉంటాయి. లక్షణాలు మారవు అన్నమాట. ఇప్పుడు మానవుడు అన్నప్పుడు 2 చేతులు, 2 కాళ్ళు, తల మొదలైనటువంటి ఆకారాలు. ఈ లక్షణం మారదు. ఏ దేశానికి పోయినా ఎక్కడికి పోయినా అది చూసినప్పుడు ఇతడు మనిషి అంటాం. అట్టనే మరి గోవు అని చెప్పి అనుకోండి, దాని లక్షణాలు మారవు. నువ్వు ఏ దేశానికి పోయినా అక్కడ దాని లక్షణాలు చూసినట్లయితే ఇది గోవు అని చెప్పని అంటావు. అట్లాగా గార్ధవం, శునకం, మర్కటం, ఏ ప్రాణికి ఉండేటువంటి అవయవ సముదాయ నిర్మాణంలో లక్షణాలు దానికి ఉంటాయి. వాటిని బట్టి మనం ఫలానా అది అని చెప్పి అంటూ ఉంటాం. ఈ ప్రకారంగా ప్రతి వస్తువు యందు లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు మరుగు చేయబడటం కారణంగా అక్కడ మనిషి ఏమవుతుందంటే కల్పిత విశేషణాలు భాషిస్తాయి అన్నమాట. ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో పోతూ ఉన్నాడు, పిండి వెన్నెల, ఒంటరిగా పోతూ ఉన్నాడు, ఆగంతుకుడు, యాత్రికుడు. కొద్ది దూరంలో ఎవరో ఒక వ్యక్తి అక్కడ కూర్చుని ఉన్నాడు. భయం వేసింది వీడికి. నేను కొత్త వాడిని, బాటసారిని, వాడేదో నా కోసంగా కూర్చున్నాడు, నా కోసంగా కాసు కూర్చున్నాడు, పొంచి ఉన్నాడు, నన్ను కొట్టి నా వద్ద డబ్బంతా లాక్కుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనం పోకూడదు, వాడు పోయాక పోదాం అని చెప్పనే ఉద్దేశంతో అడే కూర్చున్నాడు. మరి తెల్లారిపోయింది. తీరా చూస్తే సూర్యప్రకాశంలో అది చెట్టు మోడు అన్నమాట. చెట్టు కొట్టేశారు, చెట్టు మోడు మాత్రం ఉంది అట్లా. దాన్ని చూసి వీడు దొంగ అనుకున్నాడు. ఎందుకంటే ఆ అంధకారంలో దాని యొక్క స్వరూప లక్షణాలు మరుగు చేయబడ్డాయి కాబట్టి అక్కడ ఒక భయం చేత దొంగ అనే విధానికంగా కల్పిత విశేషణాలు వాని యందు భాషించాయన్నమాట. ఇది మామూలుగా జరిగే విధానము. ఏ వస్తువైనా కానీ మనకు దాని యొక్క స్వరూపత లక్షణాలు తెలియబడకపోయినాయి అంటే దాని యొక్క సామాన్యాంశం మాత్రమే తెలియబడుతూ ఉన్నట్లయితే దాని యందు కల్పిత విశేషణాలు భాషిస్తాయన్నమాట. ఇప్పుడు మీ ఇంట్లో బెడ్ బల్బ్ వేసుకున్నారు అంటే 0 బల్బు, అంధకారంగా ఉంటుంది కొంతవరకు. అక్కడెక్కడో మంచం చాటున ఏదో బారుగా ఉన్నది. బారుగా ఉండటంతో ఏమిటబ్బా ఇది ఇంట్లోకి ఏదో వచ్చిందే, బారుగా ఉంది అని చెప్పేసి అని భయపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఒకసారి మీకు భయం వేస్తూ ఉంటుంది, ఒకసారి సందర్భాలు అది ఏదైనా కావచ్చు. ఏమంటే మనం లైట్ వేయగానే ఆడ ఏదో తెగిన పూలమాలో లే ఇంకేదన్నా త్రాడు ఏదో అయి ఉంటుంది అక్కడ. అది స్వరూప లక్షణాలు తెలియబడ్డప్పుడు ఈ త్రాడు లేదు పూలమాల ఇంకేదన్నా నల్లటి వస్తువు ఇలాగా ఆ ప్రకారంగా మనకి అంధకారంలో దాని యొక్క స్వరూప లక్షణాలు మరుగు చేయబడటంతో కల్పిత విశేషణాలు భాషించి భయానికి గురి చేసే విధానం అనేది ఏర్పడుతుంది. ఇద్దరు సాధువులు దారినే పోతూ ఉన్నారు. అంగడి వీధిలో పోతూ ఉండగా ఒక అంగడి షాపు కాడ వెండి నాణ్యం పడి ఉంది. అక్కడ
దాదాగా మెరుస్తూ ఉన్నది. అనుకున్నారు వీరు, మనం పోయి తీసుకున్నామంటే వాళ్ళు చూస్తారు, మనం లాగేసుకుంటారు. షాపులు మూసేసిన తర్వాత మనం తీసుకుందామని ఆడే కూర్చున్నారు. రాత్రి అయింది, అందరు షాపులు మూసి వెళ్ళిపోయారు. అప్పుడు పోయి దాన్ని తీసుకుంటే అది ముత్యపు చెప్ప. అంటే ఏంటి, ఆ ముత్యపు చెప్ప యందు సూర్యకిరణాలు పడి పరావర్తనం చెంది వెండిగా భాషించింది. అది వెండి అని చెప్పి అనుకున్నారు. తీరా చూస్తే అది ముత్యపు చెప్ప అన్నమాట. అలాగా ఒక వస్తువు ఎందున్నటువంటి స్వరూప లక్షణాలు మరుగు చేయబడ్డప్పుడు దాని ఎందు కల్పిత విశేషణాలు భాషించి ఇది వెండేమో, ఇది పురుషుడేమో, ఇది పామేమో అనేటువంటి కల్పిత విశేషణాలు అనేటువంటి భాషిస్తూ ఉంటాయి. ఇది వస్తువు ఎందు ఉంటాయి అనగా ఇదం పదార్థమునందు ఉంటాయి, అహం పదార్థమునందు ఉంటాయి. ఇక్కడ మనకి నిరమమహ నిరహంకార 2 పదాలు వాడారు. మమ అనే పదము మనకు ఎదురుగా కనబడేటువంటి వస్తువులు, అహంకార అనేటువంటిది అహం పద లక్ష్యార్థమై ఉన్నటువంటి బ్రహ్మం దాని యందు. కాబట్టి ప్రకారముగా అహమునందు ఈ విధంగా కల్పిత విశేషణాలు భాషిస్తాయి. అటనే మమ నా యొక్క వస్తువులు అనబడేటువంటి వాటి యందు ఈ కల్పిత విశేషణాలు భాషిస్తూ ఉన్నాయి. అందువల్లే మానవులందరూ కూడా మోహానికి గురయ్యారు అన్నాడు. మోహానికి గురయ్యారు. నీకు రాబోయే శ్లోకంలో పరమాత్మ ఇదే మాట చెప్పబోతూ ఉన్నాడు. ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి అంటాడు. ముహ్యతి. కాబట్టి వాడికి మోహానికి గురి కాడు అని. ఇక్కడ మనం చెప్పుకున్న విధానంలో మోహానికి గురి కావడం, మోహం అంటే మోహాపేక్షిత్యే, ఉన్నది ఇంకో విధంగా భావించుకోవటాన్ని మోహము అని చెప్పని అంటారు. కాబట్టి ఈ మోహం అనేటువంటిది మరి తెలియబడే వస్తువు యందు ఉన్నది. అట్లనే నేను అనేటువంటి సత్తా యందు కూడా ఈ మోహ లక్షణం అనేటువంటిది ఉన్నది. ఉండటం కారణంగా స్వరూప స్థితి మరుగు చేయబడి దాని యందు కల్పిత అంశములు భాషిస్తున్నటువంటి విధానము. ఈ కల్పిత విశేషణాలు భాషించినంత కాలం మానవులు అనేక దుఃఖాలకు, వేదనలకు, పుట్టుకలకు, అనేక రకాలైనటువంటి అనర్థకాలకి కారణమయ్యే విధానం ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్న అంశంలో సామాన్య అంశము స్వరూపత లక్షణాలు, అది తెలియబడకపోతే కల్పిత విశేషణాలు అవి తెలియబడతాయని చెప్పని చెప్పుకున్నాం. దాని విషయంగా మనం ఉదాహరణగా ముత్యపు చెప్ప దాన్ని తీసుకున్నాం. దాంట్లో ఎండి అనేది కల్పిత విశేషణం. అలానే త్రాడు అనేది తీసుకున్నాం. అక్కడ దాని సర్పం యొక్క అధ్యాస, అది కల్పిత విశేషణం. త్రాడు అనేటువంటి అది దాంట్లో స్వరూప లక్షణాలు ఉంటాయి, ప్రతి వస్తువుకు ఉంటాయి అన్నమాట. స్వరూపత దానికి ఉండే లక్షణాలు దానికి ఉంటాయి. అవి తెలియబడ్డప్పుడు ఇది త్రాడు అంటాం, ఇది పాము అంటాం, లేకపోతే దీన్ని కర్ర పుల్ల అంటాం, గడ్డి పరక అంటాం. అనగా దేనికి ఉండేటువంటి స్వరూప లక్షణాలు దానికి ఉంటాయి. కాబట్టి మనం వాటిని బట్టి వేరు చేస్తూ ఉంటాం అన్నమాట. లోకంలో లక్షణాలను బట్టి అన్నింటినీ కూడా ఉదాహరణ నుంచి కూడా వేరు చేస్తూ ఉంటాం. అది దాన్నే వ్యావర్తికము అని చెప్పని అంటారు. ఒక వస్తువు నుంచి మరొక వస్తువుని వేరు చేసి చూపించేటువంటి దానిని వ్యావర్తికము అని చెప్పని అంటారు. అట్లా ఇది పశువు, ఇది గార్ధవము, ఇది శునకము, ఇది ఎందుకంటున్నావు అంటే ఏ జీవికి ఉండే స్వరూప లక్షణాలు ఆ జీవికి ఉన్నాయన్నమాట. అందువల్ల ఇది గోవా అంటే గోవు అంటాం, మరి ఇది ఏనుగా అంటారు. ఇది గార్ధవమా, గార్ధవం కాదు, ఇది శునకము. ఎందుకంటే లక్షణాలు గతంలో మనం ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ లక్షణాలను బట్టి మనకి మన మనసులో రూఢి అయిపోయింది. ఇది శునకము, ఇది గార్ధవము, ఇది ఏనుగా. ఏ దేశానికన్నా ఒకవేళ భాషా సంబంధ పదాలు మారతాయేమో కానీ ఆకారం మాత్రం మారదు కదా. ఏమి శునకము అనేటువంటి దాన్ని సంస్కృతంలో చెప్పావు, కుక్క అని తెలుగులో చెబుతావు, ఇంగ్లీషులో డాగ్, ఏదో
ఇట్లాగా అనేక పదాలు హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, కన్నడం కానీ, తమిళం కానీ ఎవరి భాషల్లో వాళ్ళు ఆ పదాలు పెట్టుకోవడం జరిగింది. కానీ వస్తువు మాత్రం మారదు. వస్తువుగానే ఉంటుంది. ఇప్పుడు జలము అన్నావు, ఒకడు తన్ని అన్నాడు, ఒకడు వాటర్ అన్నాడు, ఒకడు నీరు అన్నాడు, ఒకడు పానీ అన్నాడు. ఎవరి యొక్క భాషలలో వాళ్ళకి పదాలు ఉంటాయి. కానీ వస్తువు యొక్క స్వరూపం ఒకటే. వస్తువు అట్లాగే ఉంది కనుక వస్తువులో మార్పు లేదు. అందువల్ల ఆ వస్తువు అనేది మనము లక్షణాలను బట్టి తెలుసుకుంటూ ఉంటాము. ఆ లక్షణం తెలియబడితేనే నీకు దాని యొక్క వాస్తవిక స్వరూపం తెలుస్తుంది. లక్షణం మరుగుబడిందా అంటే నీకు మరొక వస్తువు అక్కడ భాషిస్తుంది. కల్పిత విశేషణాలు భాషిస్తాయన్నమాట. ఆ ప్రకారంగా ఈ మరి స్వరూప లక్షణాలు మరుగు చేయబడ్డ విధానములో అహం అనేటువంటి విధానములో నేను అనేటువంటి ఉన్నాను, నేను ఉన్నాను. కనుక ఆత్మ యొక్క సంబంధమైన లక్షణాలు అస్థి, భాతి, ప్రియము, మరి ఆనందం, సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. అస్థి భాతి ప్రియం రూపం నామచేదంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం తతోద్వయం జగద్రూపం అని కూడా చెప్పుకొచ్చిన మాట. అస్థి, భాతి, ప్రియం ఈ మూడు కూడా బ్రహ్మం యొక్క లక్షణాలు. నామరూపచేదంశ పంచకం. నామము, రూపం అనేటువంటివి దాంట్లో కల్పన మాత్రంగా ఉన్నాయని చెప్పని మనకి అదొక విచారణాంశముగా చెప్పుకొస్తారు. కాబట్టి ప్రకారముగా ఈ సత్తా మాత్రముగా ఉన్నటువంటి బ్రహ్మం అనబడేటువంటి దానికి ఏమిటయ్యా అంటే సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అనేవి స్వరూపత లక్షణాలు. లోకంలో ఒక శునకము, గార్ధవము, గోవు ఇట్లాగా పిలిచామని చెప్పానంటే ఇవన్నీ కూడా నేత్రానికి దృశ్యముగా గోచరిస్తూ ఉన్నాయి. ఇవన్నీ నేత్రానికి దృశ్యముగా గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కడికి పోయినా చూడవచ్చు. గార్ధవం చూడవచ్చు, ఏనుగు చూడవచ్చు, శునకాన్ని చూడవచ్చు, గోవును చూడవచ్చు. ఏ దేశానికి పోయినా నువ్వు ఆ విధంగానే వాటిని పిలుస్తావు, అట్లాగే చూస్తావు. నేత్రానికి విషయముగా గోచరించేటువంటి వాటిని బట్టి ఇది గోవు, ఇది ఏనుగా, ఇది శునకము లక్షణాలను బట్టి చెబుతూ ఉన్నావు. అంటే పారమార్థికము అనే బ్రహ్మ పదార్థం వ్యావహారికం, ఇది అది పారమార్థికం అన్నాం. అనగా వ్యవహారంలో చేరింది కాదు కాబట్టి పర అంటే వేరు, వ్యవహారానికి వేరుగా ఉన్నది కాబట్టి పారమార్థికం. పర అంటే వేరు కాబట్టి పారమార్థికం అన్నా. కనుక అది మనకి ఇంద్రియాన్ని గోచరించేటువంటి జీవులుగా అది లేదు. అది లేదు. అది లేదందామా అంటే ఉన్నది. ఆ ఉన్నటువంటి దానికి ఏమిటి ఎట్లా తెలుసుకోవాలని చెప్పని అన్నట్లయితే ఆ తెలుసుకునే విధానంగా చూస్తే లక్షణాలు అనేటువంటివి చెప్పుకొచ్చారు. ఆ లక్షణాలు అనేటువంటి ఏంటంటే సత్యత్వము, జ్ఞానత్వము, అనంతత్వము, ఆనందత్వము అనేవి బ్రహ్మము యొక్క స్వరూప లక్షణాలుగా చెప్పుకొచ్చిన విధానం అన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మన నేత్రానికి విషయముగా గోచరించేటువంటి ఎన్నో అన్నింటి ఎందుకు కూడా మనకు ఒక భావన అనేది ఉన్నది. ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా మనం చూసినప్పుడు ఎంబటే మనం చెప్పేస్తాం, ఇది శునకము, ఇది గోవు అనే మాటగా చెప్తాం. నేత్ర విషయంగా గోచరిస్తున్నాయి కాబట్టి చెప్పగలిగావు. మరి నేత్రానికి విషయంగా గోచరించకుండా ఉన్నటువంటి మరి వాటి విషయం ఎట్లా అంటే దానికి కన్ను శాస్త్రం అన్నారు. బాహ్యముగా వ్యావహారికముగా ఉన్నటువంటి వాటికి కన్ను మన నేత్రం. భగవంతుడు ఇచ్చాడు నేత్రాన్ని, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇచ్చినటువంటి యొక్క నేత్రముతో మనం వాటిలను గుర్తిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి వ్యవహారములో చేరకుండా ఉన్నదేమిటి? దాన్ని పారమార్థికము. దానికి ఒక పేరు పెట్టారు, బ్రహ్మము లేదా భగవంతుడు, ఏవో పేరు పెట్టారు. అనేక పేర్లు పెట్టుకున్నారు. ఎవరికి తోచిన పేరు అది పెట్టారు. లేదా లక్ష్యాన్ని బట్టి పేర్లు మార్చి పెట్టారు. చాందోగ్యం భూమా అని చెప్పి అంటూ ఉన్నది. ఈ భూమా సంబంధమై ఉన్న విద్యను భూమా విద్య అని చెప్పని అంటారు. అట్లాగా భూమా అన్న బ్రహ్మము అన్న పదాలు వేరువేరుగా ఉన్నా కానీ వస్తు స్వరూపం మాత్రం ఒకటే. అయితే అది మరి నేత్రానికి విషయంగా గోచరిస్తుందా అంటే నేత్రానికి విషయంగా గోచరించటం లేదు.
నేత్రానికి విషయంగా గోచరించేదిగా ఉంటే అది వ్యావహారికం అంటాం కదా. ఇంకా పారమార్థికం అనే పదం ఎందుకు వాడతాం? నేత్రానికి గోచరించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యావహారిక వస్తువులే. వ్యవహరించడానికి వ్యవహార యోగ్యముగా ఉన్నాయి కాబట్టి వ్యావహారికమని. అవి నీకు వినియోగాత్మకంగా ఉన్నాయి. శునకాన్ని కాపలా దానంగా వాడుకుంటూ ఉన్నాం. గార్ధవాన్ని మూటలు మోయటానికి వాడుకుంటూ ఉన్నాం. అశ్వాన్ని స్వారీ చేయటానికి దాన్ని వాడుకుంటూ ఉన్నాం. ఇట్లా నీ చేత అన్నీ కూడా వాడకంలో ఉన్నాయి, వినియోగించుకుంటూ ఉన్నాం. ఇంకా ఇంకా జడములుగా ఉన్నటువంటి వాటిని కూడా వాడుకుంటూ ఉన్నావు. చెట్లను వాడుకుంటూ ఉన్నావు. ఇతర అన్నిటినీ నీ వినియోగంలోకి ఉన్నాయి. అన్ని చెట్ల పండ్లు తినేస్తా ఉన్నావు. అన్నీ కూడా నీ యొక్క వినియోగానికి జలాన్ని వాడుకుంటూ ఉన్నావు, అగ్ని వాడుకుంటూ ఉన్నావు, గాలి వాడుకుంటూ ఉన్నావు, అన్నీ వాడుకుంటూ ఉన్నావు. కాబట్టి ఇవి వ్యవహార విధానములుగా ఉన్నాయి అని చెప్పాను. ఈ వ్యవహార వస్తువుల కంటే వేరుగా ఉన్నది అది పారమార్థికం అని పేరు పెట్టారు. అది పారమార్థిక సత్తా అని బ్రహ్మము అన్నారు. మరి ఆ బ్రహ్మం ఏమిటాయంటే అది నీకంటే భిన్నముగా లేదని చెప్పని అన్నారు. ఇవన్నీ నీకంటే భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకునేవన్నీ కూడా నీకంటే భిన్నంగా ఉన్నాయి, నీకంటే వేరుగా ఉన్నాయి, నీకు ఎదురుగా ఉన్నాయి, కనపడేవిగా ఉన్నాయి. కానీ పారమార్థికముకు బ్రహ్మము అనబడేటువంటిది నీకంటే వేరుగా లేదు. కనుక అది నీవే అయి ఉన్నావు అనే విషయంలో నీవు సత్తా మాత్రముగా ఉన్నటువంటి వాడివి. ఈ మాట మనకు శాస్త్రమే చెప్పిన మాట. సర్వం ఏతద్ బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మం అయం ఆత్మ బ్రహ్మ. నీలో ఉన్న చేతనము ఆ బ్రహ్మమే, అదే ఆత్మ అని అన్నారు. ఈ ప్రకారంగా మరి ఆత్మ అని చెప్పి అన్నప్పుడు మరి ఆత్మ యొక్క లక్షణాలు తెలియబడితేనే పారమార్థిక వస్తువు యొక్క సత్తాత్వం గోచరించే అవకాశం ఉన్నది. ఎందుకంటే స్వరూప లక్షణాలు తెలియబడకుండా ఏది తెలియబడే అవకాశాలు నీకు. స్వరూప లక్షణాలు తెలియబడితేనే నీకు ఆ వస్తువు యొక్క స్వరూపం శుద్ధముగా తెలియబడే అవకాశం ఉంటుంది. అందువల్ల మరి పారమార్థికంగా ఉన్నటువంటి దాని లక్షణాలు ఏమిటి అనేటువంటి మాటకి శాస్త్రం చెప్పిన మాట సత్యత్వము, జ్ఞానత్వము, అనంతత్వము, ఆనందత్వము. ఇవి బ్రహ్మమునందు స్వరూపతః ఉన్నటువంటి లక్షణాలు. అయితే లక్షణాలను మరుగు చేయబడటం అనేది జరుగుతుంది. ఏమిటా మరుగు చేయబడటం అని చెప్పానంటే బయట వ్యావహారికముగా ఉన్నటువంటి వాట్లను మరుగు చేయటం కారణంగా అవి మనకి శుద్ధంగా తెలియబడకుండా సామాన్యాంశముగా మాత్రమే గోచరింపబడుతూ ఉన్నాయి. ఇంకా చెప్పుకున్నాం కదా, స్థాణువు అది పురుషుడుగా భ్రమించాం. అట్లనే ముచ్చెప్ప చెప్ప అది వెండిగా భ్రమించాం. అదే త్రాడు అది పాముగా భ్రమించాం. ఇట్లాగా ఎదురుగా ఉన్నటువంటి వస్తు స్వరూపాలను మనం మరి సామాన్యాంశం గోచరించటం కారణంగా మనం భ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి. అట్లనే మరి పారమార్థికముగా ఉన్నటువంటి బ్రహ్మం నేను అనబడేటువంటి సత్తా మాత్రం, దాని యొక్క విషయంలో మనకి స్వరూప లక్షణాలు గోచరించటం లేదు. కారణం ఏంటంటే లోన ఉన్నటువంటి అజ్ఞానాంధకారం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అన్నారు. ధూమేన ఆవృయతే వహ్ని యదాదర్శో మలేన చ యదోల్బేన ఆవృతో గర్భ తదా తేనేదం ఆవృతం అని స్వామి చెప్పినమాట. అనగా అగ్ని నుంచి ఏర్పడేటువంటి పొగ అగ్ని వ్యక్తం కానివ్వకుండా, అట్టనే అద్దం మీద ఉన్నటువంటి ధూళి ముఖబింబాన్ని వ్యక్తం కానివ్వకుండా ఎట్లా మరుగు చేశాయో అట్లా మనలో ఉన్న స్వరూపాన్ని లోన ఉన్నటువంటి అజ్ఞానావరణ కారణంగా అది ఎవరికి కూడా వ్యక్తం కావటం వల్ల, వ్యక్తం కాకపోగా ఏమైందంటే దాని యందు కల్పిత విశేషణాలు భాషిస్తూ ఉన్నాయి. చెప్పుకున్నాం కదా, త్రాడు అనేది పడి ఉన్నప్పుడు ఆ త్రాడు అనేటువంటి జ్ఞానం లేదు. కారణం
అంటే జ్ఞానం కలిగే అవకాశం లేదు. కారణం అంధకారం ఆవహించి ఉంది కాబట్టి సామాన్యాంశంగా గోచరించడం వల్ల ఆ త్రాటిని మరి అనేక రకాలైనటువంటి భ్రాంతులుగా గురవుతున్న పరిస్థితి. అది వ్యావహారిక వస్తువు ఎందు. అట్లనే పారమార్థిక సత్తాయోగు బ్రహ్మమునందు కూడా మనకి ఆవహింపబడింది, అజ్ఞానం చేత ఆవహింపబడి ఉన్నది. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అజ్ఞానం అనేది ఉన్నది. దాన్ని మూలా విద్య అన్నారు. మూలా విద్య, తోలా విద్య అని రెండు కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ సందర్భం. కనుక మూలా విద్య అనేదేమో స్వరూపాన్ని మరుగు చేస్తుంది, తోలా విద్య అనేదేమో వ్యావహారిక వస్తువులు మరుగు చేస్తుంది. ఈ తోలా విద్య వ్యావహారిక వస్తువు మరుగు చేసి దాని యందు ప్రాతిభాష్యక కల్పిత విశేషణాలని అది తెలియజేస్తుంది అక్కడ. అటని ఇక్కడ లోన ఉన్నటువంటి మూలా విద్య అనేటువంటిది పారమార్థిక స్వరూపాన్ని మరుగు చేసి దాని యందు కల్పిత విశేషణాలను అక్కడ భాషింపజేస్తున్న విధానము. ఈ కల్పిత విశేషణాలు అనేటువంటి విధానం గురించి నిన్న మనం మాట్లాడుకుంటూ మరి ఇక్కడ అనాత్మ సంబంధమై ఉన్నటువంటి లక్షణాలు నీ యందు ఆరోపితం చేసుకున్నావు. అది నువ్వు కేవలం ఆనంద స్వరూపుడివి, స్వప్రకాశ స్వరూపుడివి, చేతన స్వరూపుడు, అనంత స్వరూపుడు. ఇవి ఎప్పుడు నీ యందు ఈ లక్షణాలు భాషిస్తూనే ఉన్నాయి. ఈ నాలుగు నీ యందు భాషిస్తూనే ఉన్నాయి. అయితే నీకు అజ్ఞానం యొక్క ఆవరణ కారణంగా అవి నువ్వు తెలియబడకుండగా అవి కల్పిత అంశాలన్నీ నీకు ప్రకటితం చేసేట్లుగా అవుతున్నాయన్నమాట. ఏమిటో కల్పిత విశేషణాలు అని చెప్పనంటే మరి నీ యొక్క అధిష్టానమునందు ఇంద్రియాలు అధ్యస్థమై వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ దేహం అనేది కూడా నీ అధిష్టానమునందు అధ్యస్థమై ఇది వ్యవహరిస్తూ ఉన్నది. నీ అధిష్టానం లేకపోతే ఈ దేహానికి ఉనికి లేదు, దీని వ్యవహారం లేదు. అనగా ఈ దేహం అనేది ఉందంటే కారణం ఏమిటి? మనలో ఈ శ్వాస ఊపిరి అనేది ప్రధానంగా ఉన్నది. కనుక ఊపిరి అనేది ఉండటం కారణంగా ఈ దేహం అనే దానికి వ్యవహారం అనేది వచ్చింది. అయితే ఆ ఊపిరి దేని యొక్క ఆధారంతో ఉన్నది అన్న విషయం మాత్రం చాలామంది తెలియదు. ఇక్కడ మాత్రం తెలుస్తూ ఉన్నది ఈ దేహం అనేది ఈ ఊపిరి ఆధారంతోనే ఉందనే విషయంలో అందరికీ సుస్పష్టముగా అర్థమవుతున్న విషయం. దీన్ని ఎవరూ కూడా కాదనగలిగే అవకాశాలు లేవు. 100% అందరూ కూడా ఈ ఊపిరి వల్లే ఈ దేహం అనేటువంటిది ఉన్నది, ఈ శ్వాస ఉండటం వల్ల ఉన్నది, ఈ ప్రాణశక్తి ఉండటం వల్ల ఉన్నది అని చెప్పనే మాటగా అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే అందరికీ కూడా అనుభవంలో ఉన్నటువంటి అంశం కాబట్టి అంగీకరిస్తారు. అయితే ఈ ప్రాణం అనేది దేని యొక్క ఆసరా కలిగి ఉన్నది అనే విషయం కూడా అందరికీ సందేహం. దాన్ని బట్టి వివిధ అంశాలుగా అందరికీ భాషిస్తూ ఉన్నాయి. ఈ ప్రాణం అనేది ఉందంటే లోన లంగ్స్ అనే పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాణం వాడుతూ ఉన్నది అనే ప్రకారంగా. లేదు నాభి నుంచి మరి ఒక యంత్రవేషిని అని పీలుస్తూ ఉండటం వల్ల గమనం చేస్తూ ఉన్నది. ఈ ప్రకారంగా ఎవరెవరు యొక్క విధాయకాలు ఉన్నాయో వాళ్ళు ఆ విధంగా చెప్తూ ఉంటారు. అందువల్ల ప్రాణమునకు అసలు మూలం అనేటువంటి విషయం చూసినట్లయితే అది చేతన ఆశ్రయం ద్వారానే ఈ ప్రాణశక్తి సంచారం కలిగి ఉన్నది. ఆత్మచేతనము ఇది తాత్వికులు చెప్పే మాట. భౌతికంగా ఉన్నటువంటి వారికి ఈ అంశం గోచరించదు. అది ఎక్కడో శరీరంలో కొన్ని భాగాల నుంచి అది సంచారం చేస్తుందని చెప్పి అంటారే తప్ప ఆత్మ యొక్క అధిష్టానమునందు ఈ ప్రాణం అనేది ఉండి సంచారం జరుగుతూ ఉన్నది అనేది శాస్త్రం చెబుతున్న మాట. ఎక్కడొస్తుంది ఈ విషయం అంటే మీరు ప్రశ్నోపనిషత్తులోకి వెళ్ళండి. ఆ ప్రశ్నోపనిషత్తులో ఆయన మహర్షి ప్రశ్న వేసిన దానికి మన ఈ శరీరంలో ఈ శ్వాస అనేది దీనికి ఆధారం ఏమిటి, ఎక్కడి నుంచి పుట్టి వస్తూ ఉన్నది అనే విషయంగా ప్రశ్న వేస్తాడు. 3వ ప్రశ్న వస్తుంది.
అప్పుడు పిప్పలాద భగవానుల వారు చెప్తారు, ఈ శ్వాస అనేది ఆత్మ నుండి పుట్టి బయటికి వస్తూ ఉన్నది అనేది అలా ఉంటుంది. ప్రశ్నోపనిషత్తులో వస్తుంది అన్నమాట. కాబట్టి అందరూ దాదాపుగా ఈ శ్వాసకు ఆధారం భగవంతుడు, అదే ఆత్మ లేదా బ్రహ్మము, బ్రహ్మచేతనం ఆశ్రయంలోనే ఈ శ్వాస అనేది కదలికల కలిగి ఉన్నది. ఎందుకంటే బ్రహ్మచేతనములో ఉన్న చేతనాశ్రయంలో ఉన్నది కాబట్టే ఆ శ్వాసకు ఎంతో భద్రత అనేది ఏర్పడి ఉన్నది. దానికి ఎలాంటి ఆగటం అనేటువంటి విధానం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా కానీ శ్వాస మాత్రం అది ఆగే విధానమే ఉండదు. నువ్వు నిద్రలో ఉండవచ్చు, కోమాలో ఉండవచ్చు, ఇంకెక్కడైనా ఉండవచ్చు, ఏ పరిస్థితుల్లో ఉండవచ్చు, కానీ శ్వాస మాత్రం ఆడుతుందని చెప్పినట్టు దానికి మూలము బ్రహ్మము అని చెప్పనే మాట. బ్రహ్మచేతన ఆశ్రయం ద్వారానే ఈ శ్వాస అనేది ఆడుతూ ఉన్నది. కనుక ఆ ప్రకారముగా సర్వాధిష్టానముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మము, దాని యందు ఈ కేవలం కల్పిత విశేషణాలు అనేటువంటి భాషిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆత్మచేతనాశ్రయంలో ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, దేహము పనిచేస్తూ ఉన్నది. కనుక స్వరూప విస్మృతి కలిగి దాని అధిష్టానంలో పనిచేసేటువంటి ఏవైతే ఉన్నాయో అవి కొద్ది కాలం పాటు ఉండి నశ్వరమైపోయేటువంటివి అన్నీ కూడా. కాబట్టి దేహం అనేది కూడా ఆత్మచేతన ఆశ్రయంలో ఉన్నది. కానీ నీ యొక్క స్వరూప తత్వం తెలియబడకపోవటం కారణంగా దేహము యొక్క సంబంధమైన ధర్మాలు నీ యందు ఆరోపితం చేసుకున్నావు. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, ఈ ప్రకారంగా దేహం యొక్క సంబంధమై ఉన్న కల్పిత విశేషణాలే అందరి యందు భాషిస్తూ ఉన్నాయి. అట్లనే మరి లోన సూక్ష్మదేహ సంబంధం, ఇది స్థూలదేహ సంబంధం. ఈ స్థూలదేహ సంబంధములో ఇవన్నీ కులాలు, గోత్రాలు, మతాలు, గీతాలు మొత్తం వస్తాయి. వీటితోనే మనం వ్యవహారం చేస్తూ ఉన్నాం. ఉదయం లేచిన కాడి నుంచి నా కులం ఇది, నా గోత్రం ఇది, నేను పలాన మతస్థుడిని, ఈ ప్రకారంగా దేహం యొక్క సంబంధమై ఉన్న కల్పిత ఇవి కూడా కల్పిత విశేషణాలే, వాస్తవం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇస్లామిక్లో పెరిగాడు అనుకోండి, నేను ఒక ఇస్లామిక్ అంటాడు. అదే వ్యక్తి క్రైస్తవంలో పెరిగాడు అంటే నేను క్రైస్తవుణ్ణి అంటాడు. అదే వ్యక్తి ఒక హిందుత్వంలో పెరిగితే హిందువుని, బౌద్ధంలో పెరిగితే నేను బుద్ధుణ్ణి బౌద్ధుణ్ణి అంటాడు. జైనంలో పెరిగితే నేను జైనుణ్ణి అంటాడు. లేదా వాడు ఒకవేళ మతాలు పుచ్చుకోవచ్చు తర్వాత కాలంలో. ఆ మతాలు పుచ్చుకునే కొద్దీ ఈ పూట ఈ మతంలో చేరాడు క్రైస్తవుని అంటాడు, ఇంకో మతంలో చేరాడు ఇస్లామిక్ని అంటాడు, ఇంకో మతంలో చేరాడు నేను బౌద్ధుని అంటాడు, ఇంకో మతంలో చేరాడు జైనుణ్ణి అంటాడు. ఇట్లాగా వాడు వాటిల్లో ఏదో ప్రయోజనాన్ని అపేక్షించాడు, ఏదో వాడికి కావాలి, అవి తీరతాయని చెప్పే ఉద్దేశంతో మారిపోతా ఉంటాడు. ఈ ప్రకారంగా చెప్పుకునేవన్నీ కూడా కల్పిత విశేషణాలు, ఇవన్నీ ఉండవు, స్థిరంగా ఉండేటువంటివి కావు. కాబట్టి దేహ సంబంధమై ఉన్న, కల్పనా సంబంధమై ఉన్న కల్పిత విశేషణాలు, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, లేదా నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఇలాగ దేహ సంబంధమై ఉన్న గుణాలు ఇవన్నిటినీ కూడా తన యందు ఆరోపితం చేసుకోవడం కారణంగా తన స్వరూపం పూర్తిగా మరుగైపోయి ఉన్నటువంటి విధానము. అట్లా స్థూలదేహ సంబంధ ధర్మాలు అవి నీ యందు కల్పిత విశేషణాలు నీ యందు భాషిస్తాం కారణంగా నేను కేవలం ఆత్మస్వరూపుణ్ణి, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, జ్ఞానస్వరూపుణ్ణి, అనంత స్వరూపుణ్ణి, అధిష్టాన స్వరూపుణ్ణి అనేటువంటి భావన దాదాపుగా చాలామందిలో లేవు. ఇవేవి లేవు. ఏమున్నాయంటే దేహము యొక్క సంబంధ కల్పిత విశేషణాలే. ప్రతి ఒక్క వ్యక్తి వాటినే పట్టుకుని వ్యవహరించుకుంటూ ఉన్నాడు. ఇక రెండో విషయంగా వస్తే సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియ ధర్మాలు వాటిని కూడా తన యందు ఆరోపితం చేసుకున్నాడు. అందువల్ల ఇంద్రియ సంబంధ ధర్మాలు కూడా తన యందు ఆరోపితం చేసుకుని నేను చూస్తూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను, నేను 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 సత్తాయత్వం అయితే ఉంటుంది. సత్తా అది చెప్పాం కదా, సామాన్యాంశము అని.
సామాన్యాంశం అనేది యథార్థ కాలంలో ఉంటుంది, అట్లనే కల్పిత కాలంలోనూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది అన్నప్పుడు ఇది త్రాడు, అది యథార్థ కాలంలో ఉన్నది. అదే భ్రాంతి జ్ఞాన సమయంలో అయితే ఇది పాము అంటాడు. అందువల్ల ఇది అనేటువంటి సామాన్యాంశం అది పోలేదు. యథార్థ జ్ఞానం కలిగినప్పుడేమో ఇది పాము అంటాడు, భ్రాంతి జ్ఞానంలో ఉన్నప్పుడేమో ఇది పాము. ఇది అనేది మాత్రం సామాన్యాంశం. అది కల్పిత విశేషణాలు భాషించవచ్చు, స్వరూప లక్షణాలు భాషించవచ్చు. ప్రకాశం ఉన్నట్లయితే స్వరూప లక్షణాలు భాషిస్తాయి, అంధకారం ఉన్నట్లయితే కల్పిత విశేషణాలు భాషిస్తాయి. అట్లా మనలో మరి ప్రకాశం ఉన్నదా అంధకారం ఉందా అనుకున్నట్లయితే మరి అంధకారం అలముకుని ఉన్నది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం పరమాత్మ అంటాం. కాబట్టి ఈ విధంగా అంధకారం అలముకుని ఉన్నది కాబట్టి అందరూ భ్రాంతికి గురవుతూ ఉన్నారు. అట్లనే నీలో ప్రకాశం రావాలని చెప్పానంటే ఆ ప్రకాశం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గురుదేవుడు ఇచ్చే ప్రకాశం. గురుమూర్తి మరి శాస్త్రాలను ప్రామాణికంగా చేసుకొని ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాదులను ఆధారంగా చేసుకొని వాటి ద్వారా మనలో అలముకుని ఉన్నటువంటి అంధకారాన్ని ఆయన గారు పోగొడతాడు కొంతవరకు. అంటే మొత్తం కాదు, కొంతవరకు అవగాహన రీతిలో మరి ఆయన మాటలు వినటం కారణంగా ఉపనిషత్ సంబంధమైనవి, భగవద్గీతలో చెప్పినటువంటివి, బ్రహ్మసూత్రాలలో చెప్పినటువంటివి, ఇవన్నిటినీ కూడా ఆయన ప్రామాణికంగా తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. చెప్తేనే మనలో అలముకుని ఉన్నటువంటి తెలియంతనమగు అజ్ఞాన అంధకారం ఒకంత పోయి మనలో ఒక తేట తెల్లగా కొంతవరకు అవగాహన వస్తుంది. ఓహో, ఇంతకాలం నేను ఈ దేహమే నేనుగా భావించుకున్నాను కనుక స్వామివారి యొక్క బోధ కారణంగా నాలో ఆ భ్రాంతి పోయింది అనేటువంటి మాట అన్నమాట. అది పోతుంది కొంతవరకు, శాస్త్రాధ్యయనం చేయటం వల్ల పోతుంది. అటు అర్జునుడు కూడా చివరికి అన్నాడు కదా, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయ అచ్యుత అచ్యుత త్వత్ప్రసాదాత్, నీ అనుగ్రహముతో నీ బోధ వినటం కారణంగా నాలో ఉన్నటువంటి మోహం తొలగిపోయింది. స్మృతి లబ్ధ, స్మృతి అనగా నాలో ఉన్నటువంటి యథార్థ తత్వం యొక్క అంశము నాకు చక్కగా గోచరించిందని చెప్పేసి అని అంటాడు. ఈ ప్రకారంగా గురువుల ద్వారా వారి యొక్క వాక్కులు అనబడేటువంటి ప్రకాశం ద్వారా మనలో కొంతవరకు అజ్ఞానాంధకారం, సామాన్యమై ఉన్నటువంటి సామాన్య అజ్ఞానాంధకారం పోతుంది, విశేష అజ్ఞానాంధకారం పోదు. మళ్ళా అనగా తోలా విద్య సంబంధముగా ఉన్న అజ్ఞానం పోతుంది. మూలా విద్య సంబంధమై ఉన్న అంధకారం పోవాలంటే అది ప్రయత్నం ద్వారానే పోతుంది. స్వరూపానుభవాన్ని పొందితే తప్ప పోయే అవకాశం లేదు. ఇది గురుదేవుని యొక్క వాక్యముల వల్ల ఏమవుతుందని చెప్పానంటే మనలో అలముకుని ఉన్నటువంటి ఈ భ్రాంతిజన్యమై ఉన్నటువంటి అంశం కొంతవరకు బోధ కారణంగా తొలగింపబడుతుంది. ఆ ప్రకారంగా ఆయన ద్వారా కొంతవరకు మనం ఈ భ్రమల నుంచి బయటపడి ఆ తర్వాత మూలా విద్యగా ఆవహించి ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని స్వరూప అనుభవం ద్వారా పోగొట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ తోలా విద్య మూల పెట్టుకున్నాం కదా. తోలా విద్య అంటే వ్యావహారిక వస్తువుని మరుగు చేసి దాని యందు ప్రాతిభాషిక వస్తువుకు స్థాను యందు పురుష భ్రాంతి, చెప్ప ఎందు వెండి భ్రాంతి, ఇసుక తిన్నెల ఎందు ఎండమావు, ఇట్లాగా భాషింపజేసే విధానంగా దాన్ని తోలా విద్య అని చెప్పని అంటారు. ఆ ప్రకారం పారమార్థికముగా ఉన్నటువంటి మనలో అంధకారం ఉన్నటువంటిది మన యొక్క స్వరూపాన్ని మరుగు చేసి మన యందు కల్పిత విశేషణాలు భాషింపజేసేట్లుగా చేసేదాన్ని మూలా విద్య అని చెప్పని అంటారు. అందుచేత తోలా విద్య పోగొట్టుకున్నవాడు ఎదురుగా ఉన్నటువంటి వ్యావహారిక వస్తు స్వరూపాలని గుర్తించే అవకాశం ఉంటుంది. మూలా విద్య పోగొట్టుకున్నటువంటి వాడు తన యొక్క స్వరూపమునందు ఉన్నటువంటి కల్పిత విశేషణాలను తొలగింపజేసుకొని మరి ఆ స్వరూప లక్షణాలను సంపూర్ణముగా గుర్తించే అవకాశం ఆయనకి ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా మానవుడు ఈ మూలా విద్య కారణంగా అజ్ఞానాంధ కారణంగా తన స్వరూపం మరుగు చేయబడి
తన యందు ఈ రెండు భాషిస్తూ ఉన్నాయి. మమకారము, అహంకారము, ఈ రెండు భాషిస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి మమకారము అని చెప్పనంటే ఈ నశ్వరముగా ఉన్న పరిణామశీలమై ఉన్నటువంటి ఈ వస్తువుల యందు, వ్యావహారిక వస్తువుల యందు అమితమై ఉన్నటువంటి యొక్క మోహాన్ని పెంపొందింపజేసుకున్నాం. ఏ ఒక్క వస్తువు జారిపోయినా విలపించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి నావి నావి నావి. మమకారం అంటే ఏమిటి? మమకారం అంటే నావి 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 అని మమకార భావాన్ని అన్నింటి యందు, అందుబాటులో ఉన్నటువంటి వాటిలో అన్నిటి యందు ఈ మమకార భావాన్ని పెంపొందింపజేసుకునేది వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. ఏమి నా వాళ్ళు, నా అయిన వాళ్ళు, నా సన్నిహితులు, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు అనేటువంటి వాళ్ళ అందరి యందు కూడా ఈ మమకార భావాన్ని పెట్టేసుకోవటం జరిగింది. అటనే జడ పదార్థములై ఉన్నటువంటి ప్రపంచం, పంచభూతాత్మికములై ఉన్నటువంటి వ్యావహారిక వస్తువుల యందు కూడా ఈ మమ అనేటువంటి యొక్క ఈ భావాన్ని ఎక్కువగా మనం వ్యాప్తి చేశాం. చాలా వరకు ఎంతెంత అవకాశం ఉంటుందో అంతంత మనం ఈ భావాన్ని వ్యాప్తి చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఎక్కువగా మనిషి తనకున్న సమయాన్ని దీని ఎందే ఎక్కువగా దృష్టి పెట్టి వ్యాప్తి చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ అన్నిటి ఎందుకు కూడా మమ 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 మమ, నావి నావి, నా యొక్క అనేటువంటి విధానాలు మరి విస్తృత స్థాయిల్లో మానవుడు వ్యావహారిక వస్తువుల యందు ఈ మమకార భావాన్ని, రాగభావాన్ని వ్యాప్తి చేసుకుంటూ చాలా సమయం, చాలా ఆయువు వాటి కోసంగానే హెచ్చిస్తూ అక్కడి నుంచి వాటికి భద్రత ఏర్పాటు చేసి అవి ఎవరికి చిక్కనివ్వకుండా, ఎవరికి అందనివ్వకుండా, ఎవరికి దక్కనివ్వకుండా వీళ్ళెవరికి వాటిలను సంరక్షణ చేసుకునే విధానాలుగా కాపలా కూర్చొని దానిని కాపాడుకునే విధానాలుగా ఇలాంటి విధానాలలో మన ప్రమాణం, కాలం చాలా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఆయువుని వెచ్చించాం, ఆయువుని ఎలాగా పెట్టి వాటిలను సమకూర్చుకోవడానికి, వాటిని ప్రోగు చేసుకోవటానికి, అవి తన వద్దనే వాటిలను భద్రంగా పెట్టుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విధానం అంతా కూడా ఈ మమ అనబడేటువంటి ఇవన్నీ కూడా వ్యావహారిక వస్తువు, పంచభూతముల యొక్క సంబంధమై ఉన్న వస్తువులు. అది భూమి యొక్క సంబంధమై ఉండవచ్చు, జలము యొక్క సంబంధమై ఉండవచ్చు, అగ్ని యొక్క సంబంధమై ఉండవచ్చు, వాయువు యొక్క, ఇట్లా పంచభూతాలలో చేరి ఉన్నటువంటి యొక్క వాటిల యందు మనం ఈ యందు వ్యావహారిక ప్రపంచమునందు ఈ మమకార భావాన్ని ఎక్కువగా చొప్పించుకుంటూ పోతూ ఉన్నాం. చాలా సమయం, చాలా కాలం అంతా కూడా దాదాపుగా వచ్చిన జీవితం అంతా కూడా చాలా వరకు వీటి యొక్క సంరక్షణ, వీటి యొక్క ఆర్జన, సముపార్జన, వాట్ల మీదే మన ప్రమాణం చాలా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితి. మన అవసరాలకు ఎంత కావాల్సి ఉంటుందో అంతవరకు సమకూర్చుకుని మిగతా సమయాన్ని ఎక్కువగా జపానికి, ధ్యానానికి, తాత్విక విచారణకు వినియోగింపజేసుకుని మరి వచ్చిన జీవితాన్ని ధన్యత చేసుకోవటానికి ముఖ్యంగా మనిషి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగా కనుక చేయకపోతే విద్ధి నష్టాన్ అచేత సహా అని పరమాత్మ కూడా చెప్తే మాట. విద్ధి నష్టాన్ అచేత సహా, జీవితంలో నువ్వు జీవితాన్ని నష్టపోయావు, ఆయువుని నష్టపోయావు, కాలం నష్టపోయావు అని కూడా పరమాత్మ హెచ్చరిక చేస్తూనే ఉన్నటువంటి విధానము. అందువల్ల మనం ఏమి చేయాలి జీవితంలో అనే విషయం చూసినట్లయితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేది పతంజలి ఇచ్చినటువంటి ఒక ప్రాసెస్, ఆ విధానం ఎక్కువగా మనం దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మానవ జీవితంలో మనం చేయాల్సిన విధానాలు ఏమిటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ అష్టాంగ ప్రక్రియలలో ఈ నాలుగు కూడా బాహ్యాంగాలు అంటారు. ఆ 4 అంతర అంగాలు అంటారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ఈ 4 కూడా బాహ్యాంగాలు. ఇవి మన జీవన విధానాన్ని మెరుగుపరుస్తుంది, మన యొక్క జీవిత విలువలను పెంపొందింపజేస్తాయి.
శరీర ఆరోగ్యాన్ని చక్కగా కాపాడే విధానం ఉంటుంది. కనుక మన జీవన విధానాన్ని మెరుగుదిద్ది మంచిగా చేసే విధానము యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అనేటువంటి వాటిల్లో ఉంటుంది. జీవిత పరమార్థాన్ని పూర్ణముగా పొందింపజేసే విధానములో మిగతా 4 ఉంటాయి. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ 4 కూడా మరి మన యొక్క జీవితాన్ని పూర్ణముగా ధన్యత పొందింపజేసే విధానంగా ఆ 4 ఉంటాయన్నమాట. ఈ 4 మన జీవన విధానాన్ని మెరుగు, మన ఆరోగ్యాలను చక్కగా సమతూకంగా కాపాడుతూ మంచి జీవన విధానంగా నడిపించే విధానంగా ఉండేటువంటివి ఈ 4 అయితే, ఆ 4 అనుభవం పొందటానికి ఉపకరించేటువంటి అంశాలు ఇత్యాది ఏవైతే ఉన్నాయో మనం జీవితంలో ఎక్కువ సమయాన్ని వీటి కోసంగా వెచ్చించాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసన, తత్వం పదార్థ శోధనము, వాసనాక్షయము, మనోనాశనం అని చెప్పని కూడా చెబుతూ ఉన్నారు. శ్రవణము మన గురువుల వద్ద కూర్చొని ఎక్కువగా తాత్విక సంబంధమై ఉన్న విషయాల్ని ఆర్జించుకోవాలి. జ్ఞాన సంబంధమై ఉన్న జ్ఞాన నిధిని మనం సంపాదించుకోవాల్సి ఉంటుంది. కనుక సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి వనరులు ఇవన్నీ కూడా, ఏది శ్రవణ, మనన ఇవన్నీ కూడా సూక్ష్మదేహం యొక్క సంబంధమై ఉన్న వనరులు, అవి సమకూర్చుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మమకార భావాన్ని పెట్టుకోవడం కారణంగా స్థూల దేహ సంబంధమై ఉన్న వనరులు సమకూర్చుకోవడమే ప్రధాన అంశముగా మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఇవి సాధకులై ఉన్నవాళ్ళు ముఖ్యంగా గమనించుకోవాల్సి ఉంటుంది. కనుక సూక్ష్మదేహ సంబంధమై ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పుకున్నటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, లేదా శ్రవణ, మనన, నిధిధ్యాసన, తత్వం పదార్థ శోధనము, వాసనాక్షయము, మనోనాశనము, ఇవన్నీ కూడా చెప్పుకొస్తున్న విధానం కాబట్టి మనకున్నటువంటి యొక్క ఆయుః ప్రమాణాన్ని, ఆయుః కాలాన్ని వీటి కోసంగా హెచ్చించినట్లయితే మనం పారమార్థిక ప్రయోజనం ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. కనుక దానిని పూర్తిగా విస్మరించి దానిని పక్కన పెట్టేసేసి ఇవన్నీ మనకి ఇప్పుడు కాదులేనేటువంటి ఒక అజాగ్రత్త ఏర్పాటు చేసుకొని వాట్లను విలువ రహితముగా తక్కువగా వాటికి తక్కువ విలువలను పెట్టి పక్కన పెట్టేసిన విధానము చాలా వరకు చేరి ఉన్నటువంటి విధానము. ఎక్కువగా స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి వాటి ఎందే మనం నిమగ్నమయ్యాము. వాటి యొక్క సముపార్జన చేయటంలోనే మనకు ఆయుః ప్రమాణం అంతా కూడా వినియోగింపబడుతూ ఉన్నటువంటి విధానం కాబట్టి మరి చూసినట్లయితే మన జీవన గమనములో ఎక్కువగా ఈ మమ అనేటువంటి దాని మీదే ఎక్కువగా ప్రయాణం చేస్తున్నటువంటి విధానము. అంతే తప్ప మరి ఆత్మోన్నతిని పెంపొందింపజేసేటువంటి ఏవైతే ఆధ్యాత్మిక విలువలతో చేరి ఉన్న అంశాలు ఉన్నాయో వాటిని దాదాపుగా చాలా వరకు మనం ఒక పక్కన పెట్టినటువంటి పరిస్థితే. ఒకవేళ వాటి గురించి మనం విని ఉన్నా కానీ వాటి మీద అంత శ్రద్ధ వహించి వాటిను జీవితంలో తీసుకొచ్చే విధానాలు చాలా తక్కువగా చేసుకుంటూ ఉన్నారు. అందువల్ల వచ్చిన జీవితం దుర్లభం మానుషం దేహం అని చెప్పని, వచ్చిన జన్మ చాలా విలువైంది, చాలా అరుదయ్యింది, మళ్ళా దక్కేది కాదని చెప్పనేదిగా శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇన్ని విధాయకాలుగా ఉన్నా కానీ మానవుడు మాత్రం ఈ మమకార భావాన్ని వ్యావహారిక వస్తువుల యందు ఎక్కువగా సమయాన్ని హెచ్చించిన పరిస్థితి. ఇక రెండవది విషయం చూసినట్లయితే మరి అహం సత్తాత్వ విధానములో ఇదే మమకారం ఎదురుగా వ్యావహారిక వస్తువు విషయంలోనేమో మమకారం అనేది ఉంటుంది. ఇక పారమార్థికం బ్రహ్మం యొక్క విషయంలోనేమో అహంకారం అనేటువంటిది ఉంటుంది. ఈ అహం అనే సత్తాత్వమునందు సామాన్యాంశంగా గోచరించడం కారణంగా స్వరూపలక్షణాలు మరుగు చేయబడ్డాయి. అజ్ఞానాంధకారముతో కల్పిత విశేషణాలు భాషించి ఆ కల్పిత విశేషణాలలో స్థూల దేహ సంబంధమై ఉన్న కల్పిత విశేషణాలు తన యందు ఆరోపితం చేసుకుంటూ ఉన్నాడు. అట్లనే సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఇంద్రియ వ్యాపారాన్ని తన యందు ఆరోపితం చేసుకుని వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇట్లాగా మరి అహంకార విధానంలోనూ
ఇలాంటి స్వరూపమును మరుగు చేసుకొని కల్పిత విశేషణాలలోనే సంచరిస్తున్న విధానము. అట్లా మమకార విధానంలో కూడా ఈ వ్యావహారిక వస్తువుల యందే పూర్తిగా సత్యత్వ భావనతో వాట్లను అవే జీవిత పరమావధిగా భావించుకొని ఆ మమకార భావాల యందు ఎక్కువగా నడుస్తూ ఉన్న విధానం. ఈ అహంకారము మమకారము ఈ రెండే జీవితాన్ని పూర్తిగా ఆవహించి ఉన్న ఆయుకాల ప్రమాణమంతా కూడా ఈ రెండే మనిషిలో ఉన్న ఆయువంతా కూడా వాడేసుకుంటూ ఉన్నాయన్నమాట. ఇటుకే లోనై ఉన్న పరిస్థితి కాబట్టి పరమాత్మ ఎక్కడ ఈ రెండింటినీ కూడా మరి తీసివేయగలిగితే సహశాంతిం ఆపును, ఆ సహశాంతిం అధిగచ్చతి, అట్టివాడు శాంతిని పొందే అవకాశం ఏర్పడుతుందనేదిగా మరి ఇక్కడ స్వామివారు చివరిగా, ఎందుకంటే ఈ అధ్యాయం ముగింపు దశకు దాదాపుగా చేరుకుంటూ ఉన్నది. ద్వితీయాధ్యాయాన్ని అద్వితీయము అని కూడా చెప్తారు. ఎందుకంటే తాను ఏ యొక్క పరమసత్యాన్ని అందించాలని చెప్పి అనుకున్నాడో అదంతా కూడా నీకు సాంఖ్యయోగంలోనూ దాదాపుగా స్వామివారు చెప్పేశాడు. అద్వితీయముగా విషయమంతా కూడా అన్ని విషయాలు బాగా కూలంకషంగా చెప్పేశాడు. ఈ తర్వాత వచ్చే అధ్యాయాలు ఏంటంటే మరి దీని రెండో అధ్యాయం యొక్క సంబంధమై ఉన్న అంశాలని ఇంకా విపులం చేసి ఇంకా సులభంగా అర్థమయ్యే రీతిలో అందించబోయేటువంటివిగా వస్తాయి. మరి దీంట్లో ఇంకా 72వ శ్లోకం కూడా ఫలస్మృతిగా శృతిగా చెప్పేటువంటి శ్లోకం అది. దాన్ని కూడా మనం ముగింపజేసుకుని మళ్ళా వేరే అంశాలకి ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.